ఎంసి మీ విజయలక్ష్మి. ఈరోజు ఇన్స్టెంట్గా ఇడ్లీ సాంబార్ మనం చేసుకోబోతున్నాం. ఈ సాంబారు ఇడ్లీలోకే కాదండి, మనకి వడ అలాగే మనకి పొంగలకు కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ కాంబినేషన్ ఎలా అంటే 24 హై అలాగే యూరేషియా ఓక్ మనము అలాగే సెవికిక్ లిడ్ మనం రోజు రెగ్యులర్గా వాడుతున్న ఈ సెట్లోనే ఈరోజు సాంబార్ ఇడ్లీ మనం చూడబోతున్నాం. మనకి దీంట్లో వెజిటేబుల్స్ ఏం వేయట్లేదండి. కాస్త కొబ్బరి, పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్, టమోటా తీసుకున్నాం. అలాగే మన కందిపప్పు, మెంతులు, కాస్త ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ తీసుకున్నాం. మనం స్టార్ట్ చేస్తూ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఫస్ట్ ఇది ప్రీహీట్ చేసుకున్న తర్వాత 1 స్పూను ఆయిల్ వేసేసుకొని మనం ఈ కందిపప్పు అంతా వేసేసుకోవాలి. ఈ కందిపప్పు వేసేసుకొని లైట్గా ఫ్రై చేద్దాం. సో లైట్గా మనకు ఫ్రై అయింది కదా. ఇప్పుడు అది గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత, ఈ కందిపప్పు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కాస్త ఆనియన్స్, ఈ టమోటాలు వేసుకొని ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసుకొని ఒకటికి మనం 2 వాటర్ వేసుకున్నాం. ఆపేవా? ఓకే, ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసుకొని ఫస్ట్ లిడ్ పెట్టేసుకొని మనకి టర్బో నుంచి 3 మినిట్స్ పెట్టుకుందాం. ఇక్కడ మనం ప్రీహీట్ చేసేసుకొని మిరియాలు, ధనియాలు అలాగే మినపప్పు, కాస్త బియ్యం కూడా వేసుకోవాలి. దీంట్లో చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది హోటల్ సాంబార్, మనకి హోటల్లో ఇలాగే చేస్తారు. అలాగే జీలకర్ర వేసుకొని కాస్త మెంతులు అవన్నీ వేసేసి మనకి లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టాం కదా 3 మినిట్స్, ఇక్కడ వచ్చేసింది చూడండి విజిల్. ఇప్పుడు 3 మినిట్స్ మనకు వచ్చేసింది. సిమ్ చేసి ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకొని కాస్త మనం లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి 0 వచ్చేసింది. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుందాం. ఇది మనకి రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ మనం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, ఈ కొబ్బరి ఇవి లైట్గా మనం ఫ్రై చేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇది కూడా మనం మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీలో పౌడరు కొంచెం 50% వేసుకున్న తర్వాత ఇవన్నీ తీసి ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేయాలి. ఓకే, మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇడ్లీ పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్లో ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. ఓకే, మనకి బ్యాక్ వచ్చేసింది కదా, ఓపెన్ చేద్దాం. వావ్, సో మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం స్మాషర్ తోటి ఈ పప్పు చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో. ఈ టమోటాస్ అన్నీ స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇలా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే చింతపండు రసం ఇది కూడా దీంట్లో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆన్ చేసేసుకొని మనం దీనికి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని మనం ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కాస్త ఇంగువ అన్నీ వేసి మనం ఇందులో తిరుగుమాత పెట్టేసుకున్నాం. ఇక మనకి సాంబార్ తెల్లాలి. ఈ లోపల షుగర్ కానీ కాస్త బెల్లం కానీ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసి దీన్ని బాయిల్ చేసుకుందాం. ఈ సాంబార్ అంతా బాయిల్ అవ్వాలి. ఓకే, మనకి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి.
ఇడ్లీ కూడా అయిపోయింది, ఆఫ్ చేసేసుకుందాం. అలాగే సాంబార్ కూడా మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా, మనకి కొంచెం చిక్కగా ఉంటుంది అనమాట. చిక్కగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మనకి ఇడ్లీలోకి అలాగే వడలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఓకే, మనకి ఇడ్లీ సాంబార్ రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓకే, మనకి ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. సో మనం ఇలాగా సాంబారు ఫుల్గా వేసుకోవాలి. వడ అయినా మనకి ఇడ్లీ అయినా సాంబార్ ఇట్లా ఫుల్గా వేసుకొని మనం సాంబార్ తోటి ఇడ్లీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.